మన రాయవరం ఘటన తర్వాత ఎక్కడంత లోపల స్టాక్ పెడతారనేది ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదు అనేది ఇట్లా గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే వ్యాపారస్తులు చాలా మంది అంటే ఎవరు అధికారులు రావట్లేదని చెప్తున్నారు. మరి లేబర్ ఏమైపోతున్నారు, అలాగే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏమైపోతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మీరు అన్నది కరెక్టే. ప్రమాదం జరిగిన తర్వాత సస్పెండ్ చేయడం అన్నది మా రెస్పాన్సిబిలిటీ, మేము చేస్తాం. ముందు ఆ పర్యవేక్షణ లోపం జరిగింది కాబట్టి ఇంతవరకు వచ్చింది. నేను విషయం ఏంటంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటా. చాలా మంది ఏమవుతుందంటే ఆశ కొద్ది ఇంత మెటీరియల్ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇంత మెటీరియల్ పెట్టుకుంటాం. నేనేమంటాను, ఒక వ్యాపారస్తుడు ఇలాంటి యూనిట్ నడిపే వ్యాపారస్తుడికి రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి? నేను అదే కోరుకుంటున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఒక పక్క నుంచి పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు మెటీరియల్ తీసుకొచ్చే యాజమానికి ఈ రోజు పాపం యాజమాని అయినా బతికాడా చెప్పండి? ఆయన కూడా ఇందులోనే చనిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటంటే కొంత మనం కూడా అలాంటి ప్రికాషన్స్, ఇలా యూనిట్స్ తయారు చేసే యజమానులు కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా గవర్నమెంట్ సూచించిన సూచనల మేరకు చేసుకుంటే మంచిదని నా